హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదించిన దాదాపుగా 5000 పోస్టులకు సంబంధించినటువంటి ఇక్కడ వివరాలు అయితే మనకు రావడం జరిగిందండి. ఇక్కడ వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి మరి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ నెంబర్ ఆఫ్ పోస్టులు, అదేవిధంగా మరి వేకెన్సీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్లో కనుక చూసుకున్నట్లయితే 148 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్లో చూసుకున్నట్లయితే 14 పోస్టులు, అదేవిధంగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు టీజీఎస్పీ కనుక చూసుకున్నట్లయితే 12 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఎస్ఏఆర్సిపిఎల్లో కనుక చూసుకున్నట్లయితే 3 పోస్టులు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో కనుక చూసుకున్నట్లయితే 23 పోస్టులు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కనుక చూసుకున్నట్లయితే 3697 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్లో కనుక చూసుకున్నట్లయితే 1052 పోస్టులు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్లో కనుక చూసుకున్నట్లయితే 24 పోస్టులతో, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ పోస్ట్ సంబంధించినటువంటి 20 పోస్టులు, మరి పోలీసు కానిస్టేబుల్ పీటీఓ సంబంధించినటువంటి 7 పోస్టులు, ఇలా మొత్తం దాదాపు కూడా 5000కు సంబంధించినటువంటి పోస్టులతో ఆర్థిక శాఖ మనకు ఇక్కడ వివరాలతో సహా ఇవ్వడం జరిగింది. సో రేపే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా మనకు తెలుస్తుందండి. సో రీసెంట్గా మనం చూస్తున్న వెబ్సైట్లో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి మరి రేపు అయినా ఎల్లుండి అయినా ఈ 2-3 రోజుల్లో ఏ క్షణంలో అయినా ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. సో ఎప్పుడైతే మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము, ఖచ్చితంగా జూలై 5వ తారీఖు 6వ తారీఖు లోపల అనేసి మనము చెప్పున్నాం. సో అదే విధంగా మరి ఇప్పుడు కూడా ఇదే స్థాయిలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు అప్రూవల్ రావడము, తర్వాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఈ విధంగా ఇవ్వడము కనుక చూసుకున్నట్లయితే మరి తెలంగాణలో ఒక పెద్ద నోటిఫికేషన్స్ అన్నమాట. దాదాపుగా 5000 పోస్టులతో నిరుద్యోగులకు మంచి అవకాశం. కానీ వాస్తవానికి నిరుద్యోగుల నుంచి వచ్చేటటువంటి స్పందన ఏంటిదంటే 19000 ఖాళీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా భర్తీ చేయాలి, మాకు న్యాయం చేయాలి అనేసి ఈరోజు నిరుద్యోగులు చాలామంది కూడా ధర్నాలు, కార్యక్రమాలు, వినతి పత్రిక కార్యక్రమాలు చేపడుతున్నారండి. సో ప్రభుత్వము మరి దీనిపైన స్పందించి మరి నోటిఫికేషన్స్ మరి 5000 నోటిఫికేషన్స్ ఇచ్చి మరి నెక్స్ట్ మిగిలిన పోస్టులు తర్వాత ఇస్తారా, లేకపోతే ఒకేసారి ఇస్తారా లేదా అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 5000కు సంబంధించినటువంటి పోస్టులతో మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ మనకు ఏదైతే టీఎస్ఎల్పిఆర్బి ఏదైతే ఉన్నదో మరి నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. గతం నుంచే మనం కూడా చెప్పుకున్నాం 25 రకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు ఎస్ఐపిసి సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నాయో ఇది కూడా వచ్చే అవకాశం ఉందనేసి మనం గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా ఇదే స్థాయిలో మరి ఇక్కడ నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం 100% ఈ నోటిఫికేషన్స్ అయితే క్లియర్గా మనకు 2 రోజుల్లోనే రాబోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో 100% ఈ నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రిపరేషన్ను వే ఆఫ్ను మంచిగా ఒక స్మార్ట్ డేస్గా వెళ్ళండి. స్మార్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ క్రూషియల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. చక్కగా వినియోగించుకోండి. సో విజేతలు అవ్వండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి మనకు ఎస్ఐపిసి సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో 100% ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సమాచారం. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.